పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ ఎంపీల్ని గెలిపించాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. గులాబీ పార్టీపై జరిగే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని అంటున్నారు ఆయన. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కారు పార్టీకి ఓటేస్తే అది వృధానే అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలను ఎందుకు గెలిపించాలి అంటే తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే, తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే, కలబడాలి అంటే ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంత మాత్రం కూడా కాదు. వాళ్ళ ప్రయోజనాల కోసం ఎంతకన్నా పోతారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలి అంటే, తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీలో తప్పకుండా అక్కడ ఉండే విధంగా పనిచేయాలి అంటే ఆ పని కేవలం బీఆర్ఎస్ ఎంపీలు చేయగలుగుతారు తప్ప ఇంకెవరి వల్ల కాదు. ఇంకా ముందున్నది ముస్లింల పండుగ చెప్తే నేను అందుకే చెప్పాను కదా, ఏ రకంగా బినామని చెప్పాలి. మీరు బినామీ, మీ పార్టీ బినామీ, మీ పార్టీ ఆర్తో కలిసి కాపురం చేశారు, మీ పార్టీ ఆర్తో కలిసి ఎలక్షన్లో పోటీ చేశారు. మేము ఎక్కడ బినామీ? కేసీఆర్ ఎట్లుంటారో తెలియదు మాకు, ఎన్నో కలవలే, మీరన్నది కలిసి వచ్చారు. ముఖ్యమంత్రి కుటుంబంతో పార్ట్నర్స్ ఇల్లు రికార్డు ఉంది, నేను చెప్పాను, రికార్డు చెప్పినాయి. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ అవుట్డేటెడ్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నా ఫార్మ్ హౌస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఇర్రెలవెంట్ పార్టీ. లోక్సభలో ఏ ఒక్క ఓటు బీఆర్ఎస్ కేసినా అది నేను అనేది చెత్త కుప్పర వేసినట్టే.